నమస్కారం. మాది పొట్టాపాలెం ఇందుపూర్ అచ్యుతశంకర్ రెడ్డి నర్సింగొండ చైర్మన్ని. ఇక్కడ స్థానికంగా మేము మా తాతల కాడి నుంచి ఉన్నాము. మా ఫాదరు పొలిటికల్గా ఇక్కడ నాయకుడు. ఇక్కడ ఈ కలుజు 40 సంవత్సరాల నుంచి చాలా గ్రామస్తులు చాలామంది ఆత్మకూరు, అనంతపురంకు వెళ్ళేవాళ్ళు, ఆత్మకూరు, బుచ్చి, ప్రతి ఒక్కరు గ్రామానికి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్కరు ఈ దారి గుండానే వెళ్ళాలి. బాగా వర్షాకాలం కావచ్చు, 365 రోజులు ఈ దారి గుండా వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎంతమంది నాయకులకి మేము అందరికీ చెప్పినా ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. కానీ మా కోటారెడ్డి సీతారెడ్డి అన్న గారు దీన్ని 10 సంవత్సరాల నుంచి దీన్ని గత ప్రభుత్వంలో మాకు ఇది పొట్టేపాలెం కరుజు కావాలని చెప్పి అప్పుడు గత ఉన్న ముఖ్యమంత్రికి విన్నపించుకున్నారు. కానీ చేస్తానని చెప్పి వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు. పట్టించుకున్న దానివల్ల మా పార్టీ మారిన కారణంలో అది ముఖ్య ఒక కారణం. తర్వాత మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని గురించి అసెంబ్లీలో చర్చించారు. మా కోటారెడ్డి సీతారెడ్డి అన్న గారు దీని గురించి బాగా పోరాటం చేసిన దానివల్ల దీనికి శాంక్షన్ చేశారు. ఇప్పుడు దీనికి వంతెన బ్రిడ్జి ఏర్పాటు చేసుకోమని చెప్పారు. రేపు 5వ తేదీ జనవరి 5న ఉదయం 9:30 ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుగును. ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి మేడం గారు, వేద రవిచంద్రన్ గారు, కోటారెడ్డి సీతారెడ్డి అన్న గారు, అందరూ ముఖ్య నాయకులు అందరూ వస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి పర్యవేక్షించ చేశాను కోటారెడ్డి గిరిజన గారు వచ్చున్నారు. ఇది అందరికీ చాలా సంతోషం. ఈ దారి గుండా పోయేవాళ్ళు ఈ బాధలు పోయినాయి ఇంక నుంచి అని చాలామంది ఆగి ఇది సీతారెడ్డి పుణ్యమేనో, సీతారెడ్డి వల్లే వచ్చింది, ఎవరు చేయలేకపోయారు, ఆయనకి నమస్కారాలు చెప్పుకోవాలి. ఈ బాధలు చాలామంది ఇక్కడ పడి దెబ్బలు తిని సెల్ ఫోన్లు పోయి ఒక ప్రాణాలు కూడా పోయినాయి. ఇంక నుంచి ఈ బాధలు ఉండవు. ఈ మాకు దేవుడు ఆ ప్రభుత్వం తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు తరఫున మాకు కోటారెడ్డి సీతారెడ్డి మాకు దేవుడిగా కనపడుతున్నారని ప్రజలందరూ ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. రుణపడి ఉంటామని అందరూ చెప్తున్నారు. తిరుక్కొని పోవడం ఒకటి. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇదే కన్నా బ్రిడ్జ్ ఎప్పుడు ట్రాఫిక్ కాబట్టి మేజర్ ప్రజలందరూ ఈ పై పక్క ఉన్న కడప, బద్వేల్ నుంచి ఆత్మకూరు, సంగం, బుచ్చి, ఈ పక్క ఉన్న వింజమూరు, ఎన్ని గ్రామాలు మన రూరల్ నియోజకవర్గంలో ఉన్న 11 గ్రామాలే కాకుండా మిగతా గ్రామాలన్నీ కూడా ఇదే దారి పోయిన ప్రతి ఒక్కడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని, ఏ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేని, ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఒక ఎమ్మెల్యే స్థాయి జరిగే పని కాదు ఇది. ఒక కోటనటి సేవలు జరిగింది కానీ మామూలుగా వాళ్ళు తిట్టుకోవడం, జారిపడడం, ఎంతమంది బలైపోయారో, ఎంతమంది హెడ్ ఇంజరీస్ అయ్యారు, ఎంతమంది స్పైన్ ఇంజరీస్ అయ్యారు, ఎంతమంది మోకాలు చెప్పులు పగిలిపోయారో ఇక్కడ ఉన్న స్థానికులకి బాధ తెలుసు. మాకన్నా కూడా రీసెంట్గా మొన్న వరదల్లో కూడా ఒక అబ్బాయి కొట్టుకుపోయాడు, ప్రాణం పోయింది. బ్రిడ్జ్ చేయగలిగితే ఒక అట్లాంటి ప్రాణాలు ఎన్ని పోయినాయో ఇప్పుడు దాకా ఈ 40 ఏళ్లలో ఎంతమంది జీవితాలు ఈ కలుజుకి ఆహుతైనాయో. అలాంటిది ఇక భవిష్యత్తులో ఏ ప్రాణం పోదు, ఎవరు పడరు, ఆ పరిస్థితి రాదంటే అది నిజంగా రాజకీయంగా అది ఒక పెద్ద అచీవ్మెంట్. కోటారెడ్డి సీతారెడ్డి గారు ఒక పెద్ద అచీవ్మెంట్ చేసినట్టే. దానికి మా నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా అన్ని నియోజకవర్గాలు ఈరోజు ఎమ్మెల్యే గారిని పొగుడుతున్నారంటే ఈ విషయం మీద అది ఆయన అచీవ్మెంట్. దానికోసం ఆయన చేసిన కృషి కూడా అంతా ఇంత కాదు. దానికి తోడు గిరిధిరెడ్డి గారు ప్రాపర్గా ఫైలింగ్ చేయడం, ఇవన్నీ ఎంత శాంక్షన్స్ కానీ ఇవన్నీ కాంట్రాక్టర్ టెండరింగ్ ప్రాసెస్ ఇదంతా కూడా ఆయనకి రాముడికి తోడు లక్ష్మణుడు లాగా ఆయన చెప్తే దాన్ని నిర్వర్గంగా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా పై స్థాయిలో రీచ్ అయ్యేదాకా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన కోటరెడ్డి గిరిధిరెడ్డి గారు, కోటరెడ్డి సీతారెడ్డి గారికి మేమందరం నెల్లూరు రూరల్ ప్రజలు అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. నమస్కారం.